హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచిన కదా, కిచెన్లో పోతాను. మా మేడం ఏం చేస్తాను చూద్దాం. ఇక కిచెన్లోనైతే ఎల్లిపాయలు ఇస్తాను. పప్పు అయితే చేయమని చెప్పిన ఈరోజు. మరి పప్పు వేసిందా, మరి మొన్నటిది ఒక చిన్న మామిడికాయ ముక్కు ఉన్నది, ఆ ముక్కు వేసినా అది మామిడికాయ పప్పు కాదు. కానీ ఈరోజు అయితే పప్పు అయితే చేయమని చెప్పిన మా మేడంని. పప్పు అయితే వేస్తున్నది. మా పాప మెసిన్ అట్టున్నది, అందుకనే బెడ్రూమ్లో వెళ్ళి మొత్తం ఇక ఈ టైంకి ఇక పరద తిస్తానా. ఇక ఎండ ఇప్పుడు టైం వచ్చేసి 7:30, 7:45 అవుతుంది. అదే నువ్వు పప్పు చేసినావు ఆల్రెడీ? కొంచెమే చేసినావు, బాగా చేసినావు? కొంచెం మళ్ళీ ఎండాకాలం కూరగాయలు కూడా తినబుద్ధి అవుతలేదు, అందుకని చెప్పి అట్లా ఇక 4 గిట్లా వచ్చింది. రైస్ కుక్కర్లో అన్నం అయిపోయింది. పప్పు చూపిద్దాం అనుకున్నాము. ఇంట్లో అది ఎక్కడ చూసినామే రాత్రి, అది 2:00 అనుకున్నాయి. రాత్రి 2:00 వండుకున్నది. నేనైతే 12:30, 1 దాకా తెలివితోటి ఉన్నా. నేను వండుకున్నా. మా మేడం 2 దాకా ఇక తెలివితోటే ఉన్నది. మా మేడంకి ఇక మళ్ళీ నిద్ర పట్టకపోయేసరికి మా మేడం పొద్దున్నే లేచింది. 7కి ఏమో లేచింది. ఈ ఇల్లంతా ఆకిలంతా ఊడిచేసింది. నేనైతే లేచుడు కొంచెం లేట్గా లేచేసిన. మా పాప మొన్నటిదాకా మంచిగా అనుకున్నది వారం రోజులు. మొన్న పొద్దుగాల కూడా మార్నింగ్ ఎంతసేపు అన్న వండుకుంటా అంటే 1 గంట 2 గంటలు వండుకుంటానన్నా కానీ పండుకోదు. పండుకున్నా కానీ ఒక 1/2 అవర్ 10 మినిట్స్లో లేచిపోతుంది. లేచిన తర్వాత కూడా ఇక పండుకోదు మా బిడ్డ. పండుకోపోయేసరికి మా మేడంకి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి రాత్రి అయితే 2 అయింది. ఇక నేనైతే 1 దాకా తెలివితోటి ఉండి వండుకున్నా. ఇక నాకు కూడా అంత నిద్ర వచ్చేసింది. ఇక మా మేడం అయితే పాపం 2 దాకా తెలివితోటే ఉన్నది. పొద్దుగాల కూడా మా మేడం అయితే తొందరగా లేచింది. ఇప్పుడైతే పప్పుల కళ్యామాకైతే తీస్తాను మా మేడం ప్రజెంట్ అయితే. చూడండి, ఆ ఎల్లిపాయలు కూడా కొన్ని 2-3 ఎల్లిపాయలు ఉండే తీసేసింది. అది ఒకసారి పోపేసిన తర్వాత మసిలిన తర్వాత మేము ఫ్రెష్ అప్ వేసిన తర్వాత ఇక కొంచెం మార్నింగే కాబట్టి మార్నింగ్ అంటే కాబట్టి తినబుద్ధి కాదు, కానీ ఒక 2 ముక్కలు తినాలి. ఎందుకంటే బయటకు పోయేసరికి కళ్ళన్నీ తిరిగిపోతాయి. అట్లని ఇక ఇప్పుడు స్టూడియోకి పోయిన తర్వాత స్టూడియో క్యాబిన్ తెరిచిన తర్వాత వెహికల్ నాది చిన్నది కార్ ఉంది కదా, ఆ కార్ సర్వీసింగ్ ఇవ్వాలి. ఇప్పుడు కార్ సర్వీసింగ్ ఇస్తే 10,000 ఈజీగా అవుతుంది. ఇంజన్ ఆయిల్ అని అవ్వని ఇవని. ఇక మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక 2 టైర్లు కొంచెం గుండుండే, అవి కూడా చూపించుకొని అవి కొత్త వేయించుకోవాలి. ఇక మళ్ళీ వచ్చేది నెక్స్ట్ మంత్ అంతా ఎండాకాలమైన వర్షాకాలమే కానీ ఆ టైర్లన్నీ స్కిడ్ అయిపోతాయి. అందుకని చెప్పి 2 టైర్లు వేయించుకోవాలి. మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉన్నది, మాకు కూడా ఇవి అటు పోయడానికి కూడా మాకు కూడా ఇవి టైర్ వేయించుకుంటే మంచిగా ఉంటుంది. కార్ సర్వీస్ నేర్చుకోవచ్చు. మళ్ళీ మేము చంద్రపూర్ పోయేది ఉన్నాయి, దేవుని దగ్గర పోతాను కాబట్టి అలా ఇంజన్ ఆయిల్ కూడా కొంచెం హీట్ కాకుండా ఉండడానికి ఆ సర్వీసింగ్ చేయించుకొని పోతే బెటర్ అని నా ఉద్దేశం. ఇక మా మేడం అయిపోయిందా చూపిద్ది. కందిపప్పే కదా, కందిపప్పు అయితే కొంచెం అడగంటిందనంటే అది వాటర్ పోసి ఎక్కడ అంటిందా అంతలే సైడ్ కట్లా. నన్ను అడిగితే ఇది మన ఇద్దరికి అత్తమ్మకు ఇద్దరికి అది నన్ను అడుగుతుంది ఎక్కువ అవుతుంది పప్పు. మరి మధ్యాహ్నం తింటాం కానీ రాత్రి ఇట్లున్నాయి అనుకో 4 పూరీలు చేసుకున్నామే పప్పు ఉంటే. బాగా పల్సా వేయకు, పోయాక. ఎందుకంటే ఈవినింగ్ ఇట్లా ఉన్నది అనుకో, మనం పూరీలు ఇట్లా చేసుకోవచ్చు. ఈ కొత్త కారం మా అత్తమ్మళ్ళు మాకు ఎంత ఒక 5 కిలోలు అట్టించారు కానీ 8 కిలోలు అట్టి దాంట్లో 5 కిలోల కారం మనకి 8 కిలోల కాయలు తెస్తే 7 కిలోల కారం అయింది. 7 కిలోలు ఉప్పు కలిపి మనకు పెద్ద డబ్బా రెండు ఇచ్చింది. మొత్తం 5 కిలోలు. మాకు ఇప్పుడు మా బిడ్డ బర్త్డే ఉన్నది జూలైలో. కారం అయితే పట్టించి మాకైతే మా అత్తమ్మలే పట్టించారు కారం. 5 కిలోలు 6 కిలోలు అవుతుంది. ఆ పెద్ద డబ్బా మన 10 కిలోల పెరుగు డబ్బా మొత్తం 2 వేసిపోయింది. ఇప్పుడు ఇవాళ 8 తారీఖు అంటే మే మొత్తానికి ఏమైనా మొత్తానికే అసలు వేయాలి. శుక్రవారం, గురువారం, ఇవాళ 9, 10 తారీఖు కాబట్టి అలా మే, జూన్, జూలై 16కి మా బిడ్డ బర్త్డే. మేము బర్త్డే చేసేసరికి మా కారం అవన్నీ అయితే సరిపోతాయి. మేము ఫస్ట్ బర్త్డే రోజు చేద్దాం అనుకున్నాం కానీ దానికి ముందు ఒక 11 months అప్పుడు మా పాపకు చెవులు కుట్టించేసినాం. అప్పుడే పెద్ద గ్రాండ్గా చేసేసినాం. ఇక బర్త్డే రోజు బర్త్డే చేద్దాం అనుకున్నాం. ఇంట్లో ఫస్ట్ బర్త్డే మా పాపకు ఏడ్చుడు ఎక్కువ వర్షాకాలం అని చెప్పి చేయలే.
వర్షాకాలం అని కాదు కానీ మనం చేయాలని ఫస్ట్ బర్త్డే చేయలేదు. చెవులు కుట్టించింది గ్రాండ్ గా చేసుకుంటారు మళ్ళా. ఈసారి సెకండ్ బర్త్డే అయితే చేద్దామని అనుకుంటున్నాం. కానీ అప్పట్లోపు వర్షం ఎట్లయితే అన్నది ఐడియా లేదు. సిచ్యువేషన్ బట్టి మనమైతే అనుకుంటున్నాం. ఇంత మనకు కొంచెం అనుకోవాలి. వాతావరణం సహకరిస్తే మాత్రం చేసుకున్నాడైతే చేసుకున్నాడే. చెమట అయితే ఘోరంగా చెమట అవుతుంది. ఎందుకంటే అటు ఇటు తిరగాలి. ఇప్పుడు మా బిడ్డ బెడ్రూమ్లో ఎంత చల్లగా వస్తుంది అంటే చల్లగానే వస్తుంది. అందుకని చెప్పి మా బిడ్డ లేస్తలేదు. ఇంకెందుకు లేతే రెండింటి వండుకున్నది. చూసినా టెస్ట్ ఇప్పుడు అది పప్పు అయితే అయిపోయినట్టే కదా నెయ్య. ఇప్పుడు దీన్ని మర్రేసుడా కొసేపు ఉంచి కొంచెం వాటర్ పోయావా? వాటర్ పోతేనే కదా మనకు సెట్ అయ్యేది. మరి కొద్ది ఎండ కొడతలేదు ఇక. ఇక వర్షం కాకపోయేసరికి మరి తప్పదు ఇక. ఈ అన్నిటికన్నా చలికాలమే చలి పెట్టినా కానీ ఎందుకు చలికాలం పెట్టినా వర్షాకాలం కూడా సేఫేనే. కానీ వర్షాకాలం నాడు మస్తు ఇబ్బంది అయితే ఇల్లు పాత గూనీలు. వర్షాకాలం కూడా కొంచెం చూస్తే ఎందుకంటే చెప్తాను పాటు పని పోయేటోళ్ళకి పని పోరాదు. పొలం ఉన్నోనికి ఏదైనా వేస్ట్. ఎట్లయినా వర్షాలు లేకపోతే మనం ఉండం కానీ ఇక ఉన్నాం కరెక్ట్. కానీ ఇప్పుడు కానీ చలికాలం అయితే ఏ టెన్షన్ ఉండదు. ఎట్టయినా మంచిగా చలికాలం సెట్ వేసుకోవాలంటే పని అట్లా. ఎండ కొట్టే తీరు కొడితే చలి పెట్టే తీరే పెడుతుంది. ఈ వానకాలం ఎండాకాలం అతిక కొట్టిందని ఆ కథమే మనం. ఇంకొన్ని నీళ్ళు వచ్చినాం అనుకో మసలి మంచిగా కొడతానే అని చెప్పి కూల్ వాటర్ క్యాన్ ఉండేది మన ఇంట్లో. కూల్ క్యాన్ తీసుకుంటే బాటిల్ ఇది కూల్ వాటర్ క్యాన్ తీసుకొని పోవడం. ఎందుకంటే నాకు స్టూడియోలో కూల్ క్యాన్ ఉన్నది. కానీ నేను స్టూడియోలో ఇప్పుడు అది 10 లీటర్ల దానికి కూల్ క్యాన్ తీసుకోపోను కాబట్టి ఇక ఒకటైతే తీసుకొని పోతా ప్రజెంట్ అయితే. ఈ కూల్ క్యాన్ ఈ గడ్డలు అయితే మరి కరుగుతుందా? ఇంత గడ్డ అయింది మొత్తం కూల్ వాటర్. ఇప్పుడు దీన్ని వాటర్ పోసి వచ్చేదా? దీనికి హ్యాండిల్ ఉండే మా బిడ్డ కార్లో అటు ఇటు కూడా ఆడి కూడా కొట్టింది. దీనికి ఒక ఫెవిక్విక్ పెట్టినా అది టబ్ అని పెట్టినా కానీ ఏం అతకపోయేసరికి అయితే ఇది ఇక మా బిడ్డ లేచినట్టున్నది. ఈ లాగ్ అయితే ఇంతే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.